సిక్కులలో దండు రాబులలో దండు వస్తుంది వచ్చేది దండు చూసిండు దేవరాజు నేను ఈ ప్రకారం ఉంటున్నాను నన్ను రాలో చేసి పడిచి వరకలు చెప్తారు అందులో సిక్కు జరగకుండా కావాలని తెలిసిండు అందులో యొక్క పిడికల బండాలు తీసుకొని వాళ్ళ మీద కొట్టుకున్నాడు బ్రాహ్మణ అవుతామెత్తి అనుకుంటా దేవుడు అనుకుంటా దేవుడు దేవుడు పోతాయి దేవుడు పోతాయి దండురా బాబు బాబు ఆరన్న లోపల బాబు ముందట ఇంత వారి ఒక పిల్లగాడు పోయినాడు బాబు పోయి ఇప్పుడే ఎంత దూరమే బిడ్డ బాబు మన పెళ్లిళ్ళ సామానే ఉంది గల్లు గుల్లు గల్లు గుల్లు గల్లు గుల్లు అత్తకు దూరం పోవచ్చునా వాళ్ళు రొయ్యాలు వెళ్ళిరి హరబ్లు వెళ్ళిరి వరండమ్మే వెళ్ళిరి వాళ్ళు రొయ్యల దిక్కుల దండు దండు లేక గుర్రాలు దవిడి పట్టుకొని పోతున్నారు ఓ మామ ఓ మేన మామ దంగ మల్లగా ఎసరుకు ఈ రొయ్యల సిక్కుల దారాబులను వెళ్ళని సత్యశేఖర్ దేవరాజు కష్టపాల ఈ పూర్తిగా ఇవంతా తెచ్చి దండ ముందర కొట్టినాడు పుట్టు పుట్టు పట్టను పుట్టు పుట్టు పట్టని పుట్టు పుట్టు అంటే పుట్టు పుట్టు పట్టని రెండు బండలు పుట్టను రెండు బండలు పుట్టను రెండు బండలే పుట్టను రెండు బండలు పుట్టను పుట్టు పుట్టు అంటే రెండు బండలు వెళ్ళేసిండు దేవరాజు రొయ్యలలో సిక్కులు హరాబులను గుర్రాలు దడి కొట్టుకొని పోతుంటే ఆ గుర్రాలని దరుడు బండాలెక్కిను ఇక దరుడు బండాలెక్కిను ఇక బండాలెక్కిన్నాడు ఇక తర్రా తర్రా దరుడు తర్రా తర్రా దరుడు అయ్యో సిపాయిలు మీదికి అయ్యో సిపాయిలు మీదికి అయ్యో గుర్రాలన్నా కిందికి రొయ్యలలో దండు చిక్కులలో దండు అరపులలో దండైనా అందులో పడక దారుడు బండలు ఏనాడు ఎక్కినాయో జర్ర జర్ర దాన్ని చిప్పాలి మీదకైనాయి చిప్పాయిల కింద గుర్రాల కింద అయినాయి తండు తడియారు ఆ యొక్క మన్నకాలం అయినాడు అందులో ఒక కుట్టి గుర్ర పొడు వెనుక ఎక్కిండు తండు తడియారు మా యొక్క జర్ర జర్ర దారే సంగ చూసిండు చిక్కుల దండు మదాబుల దండు రొయ్యల దండు ఆ దారుడు బండల మీద తండు తడియారు మన్నకాలం అయింది చూసిండు నా గుర్రాలు కూడా కవిడి పడినా నా గుర్రాలు కందలు అన్నవాడు మెల్లగా పోతుంది నేను దారుడు బండ్లు ఎక్కినా నా గుర్రం కూడా దాడుతుంది నేను కింద నా మీదకి వెళ్ళి గుర్రం అయితే నేను కూడా బండ్లు అవుతుంది గుర్రం కళ్ళకు ముందు పట్టుకున్నాడు రాజుతో చెప్తాను కన్నా మరి ఆడికోగా దగ్గర ఆడికోగా దగ్గర ఎడికి రావచ్చును నగలకొండ పట్టము రాజులాగా చిరుకు రాజులాగా చిరుకు రాజులాగా చిరుకు రాజులాగా చిరుకు రాజవర్యాదండం రాజవర్యాదండము వారి ఏమైందిరా ఒక్కడి వచ్చినావు దండో దర్యం ఏమైందిరా నీ బిడ్డ తీసుకొని వచ్చినాము నా బిడ్డ ఎక్కడ పోయిందిరా అలా ఆడుకుంటుంది బయట మరి మీ దండంతా ఎక్కడ తోలిచ్చినావు నువ్వు మా మెడలో తోలిచ్చిన నువ్వు ఒక్కడి నా దగ్గరికి బత్యం తీసుకున్నాక బత్యం నా బిడ్డను వాళ్ళకి మేడల్లో ఉంచిన నాకు చెప్పి మీ బత్యం తీసుకొని పోతానికి వచ్చారు వచ్చినా వారి నిజమా బిడ్డ లేదు రాజవర్య లేదు మేము పోయే తోవలో దాడు బండలు కలిగినాయి దాడు బండలలో మా దండు మొత్తం ఖతమైంది ఇక నాది గుడ్డి గుర్రం కదా మెల్ల మెల్ల అనుకుంటా పోయింది ఇక నేను కూడా అయ్యయ్యో నే దైవమా అయ్యయ్యో నే దైవమా రాజా నా రాధోడు బిడ్డలా నా బిడ్డవే ఇక దైవల్లా నా బిడ్డవే అయ్యో మేడల్లాగా నరదా ఇక ఓలా ఓలా నరదా ఓలా పోయావను నేను వెనుక ముందు లేని నేను ఏమా దోషకారిని ఇక ముందు చూస్తే నాకు ఇక బాయి నాకు తీర చెప్పేందుకు అయ్యో తీరులు లేకపాయే అయ్యో తై నమ్మోయప్ప తాతలు ఎవ్వరు లేరు 5 నిమిషాలు రాజా నాదుడు ఒల పోచిన్నాడు అబ్బబ్బా నా బిడ్డను దోలుకొచ్చే మనల్ని ఎవడు అనుకుండు
అందులో పుట్టుక కానబోయే చెట్టీలంటే వాళ్ళు 7 కట్టలు కలిగి ఉన్నారు. తప్పుకైనా కనుకున్న తల్లి రొమ్ము పోయమంటే ఓసరు. ఆ 7 కట్టుకల్లో పిలిపిస్తాయి ఒక వాడిని మన్నకాలం చేస్తాను అన్నాడు. వారి నకియా సోదరుడు వేకిరంగ యొక్క నకియా సోదరుడు కట్టుకొల్ల వాడపోయి వాళ్ళ నందనమ్మలు పుల్ల కట్టులు ఉరువాడు నూరుకొని వాళ్ళ కట్టులు పలసంగా నూరుకొని వాళ్ళ నూరుకొని రాపో కట్టుకొల్ల నూరుకొని రా కీలం నూరుకొని రాపో తొందర కదా. అరే నకియా సోదరుడు వాడికి వాళ్ళ దగ్గర ఎడిగో వాళ్ళ దగ్గర ఎడగయా రావచ్చను ఎడగయా రావచ్చను కట్టుకొల్లాడే వాళ్ళకు సదయ రావచ్చను. నాగలకొండ పొద్దు వేలేటి రాజు నరభూమని మిమ్మల్ని తొందరగా రమ్మన్నాడు. ఎందుకు ఏమో నాకేం తెలుసు. ఏ రామ్ రామ్ మొన్న అడిగినామో భార్యను మీరు కాదు. అరే 5-6 రోజులు ఇస్తారా మయ్యద్దిను నువ్వు తిను మైమద్దీన్ సాబ్ అంటున్నా నిన్ను. నేను కూడా అడిగినరా నాకు ధర గిట్టనియడు. అరే భార్య కాదంటా ఏమో పని ఉందా మీతో పని ఇంకేం పని మాతోని ఏం పని ఉందేమో ఉప్పుల కత్తులు నూరుకొని పాలల్ల కత్తులు పలసంగా నూరుకొని దాని బల్యం తీసుకొని రమ్మన్నాడు మిమ్మల్ని. సరే సరే పోదామారా పోదాం పరే. అరే మనం రాత్రి రమ్మన్నాడు నాగలకొండ పట్నంలో పోదాం పోదాం పోదామంటే పోదామని కలిగి గుట్ట గుట్ట లొంగులా అన్న వాళ్ళు గుర్తుకొని అందినారా గుట్ట గుట్ట లొంగులా అన్న వాళ్ళు గుర్తుకొని కట్టినారా అన్న వాళ్ళు గుర్తుకొని కట్టినారా గుట్ట గుట్ట లొంగులా అన్న వాళ్ళు గుర్తుకొని కట్టినారే మన పీడి బాగులా అన్న వాళ్ళు మంచి రోజులు ఎక్కినారా పీడి బాగులా అన్న వాళ్ళు మంచి రోజులు ఎక్కినారే ఒక పీడి బాగులా అన్న వాళ్ళు ఎడమ రోజులు ఎక్కినారా ఒక పీడి బాగులా అన్న వాళ్ళు మంచి రోజులు ఎక్కినారే కొత్త బొత్త లాగులా అన్న వాళ్ళు బొత్త ముళ్ళు కాచలేమో కొత్త బొత్త లాగులా అన్న వాళ్ళు బొత్త కాచలేమో కొత్త బొత్త లాగులా అన్న వాళ్ళు బొత్త ముళ్ళు కాచలేమో కొత్త బొత్త లాగులా అన్న వాళ్ళు బొత్త ముళ్ళు కాచలేమి పుట్టి కూర తిన్నరా అన్న వాళ్ళు పులి పిల్లలు ఉన్నారేమో పుట్టి కూర తిన్నరా అన్న వాళ్ళు పులి పిల్లలు ఉన్నారేమి ఐదు కూర తిన్నరా అన్న వాళ్ళ పగడ దొంగలు ఉన్నారేమో పది కూర తిన్నరా అన్న వాళ్ళు పాగాడు దొంగలేమి రాత్రి దొరరా అన్న వాళ్ళు పాగాడు దొంగలేమి అన్న మీదికి వెళ్ళిరా అన్న మరి తమ్ముడు తమ్ముడి మీదికి వెళ్ళిరా అన్న మరి వాళ్ళ దొంగతున్నారేమి చెల్ 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 అన్నరా అన్న వాళ్ళు తెలవలేమి వాడి కూడా దగ్గర అన్న మరి ఎవరు వచ్చినారు నాలుగొండ మొత్తం అన్న మరి వాళ్ళు ఎవరు వచ్చినారు రాజులారా దండమయ్యా దండము 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 మారా కులవేకిరంగా నగలాకొండ పొట్ట మీద నాడి ధర్మాలయ్యను దండుబాట పట్టాలి. పొట్ట మీద నా యొక్క బిడ్డను కయకాటంతల కామర్ చేసుకొని పోతుడు. ఆ రంగం లోపల వాడిని దొరికించుకొని కత్తి కింద కండలు వేసి నా బిడ్డను తోలుకొస్తే మీకు అడిగింది లేదంత భగవాన్ మీద అంత రాజ్యం కూడా ఇస్తా. పచ్చం ముందా లడాయి ముందా మీకేం కావాలి బిడ్డ? పచ్చం అంటే బత్తే మీ ఇష్టం కోరిది. ఏమేమి కావాలి బిడ్డ? కావాలి మాకు. మీకు 7 దున్నపోతులు బాబు, 7 కాకుంటే 14 దున్నపోతులు చెల్లిపెడుతుంది. 7 దున్నపోతులకు బాబు నై మాలూం బాబు. అరే వీడు కట్టుకెలా అరే తూగా మాట్లాడాల పూర కట్టుకున్నాడు అట్లా పెద్ద కట్టుకోడు పెద్ద కట్టుకోడా మరే వాడిని తెలుగు మాట్లాడమనరా. అయితే ఏ దున్నపోతులు అడుగుకోవడానికి డేకిసలు కావాలి. డేకిసలు ఆపి ఏ డేకిసలు కావాలి? ఇగో మంచిగా కావాలి. ఏ డబ్బులు మంచిగా కావాలి? 14 డబ్బాలు ఇస్తున్నా పట్టు. ఇగో అవిటి అలా ఏసులకి ఎత్తడం కత్తడం పిచ్చడం. అరే ఏమ్రా ఎత్తం గిత్తం మాలు మసాలా మరి ఇక ఎన్ని కావాలరా?
అర్ధ కింటలు ఇస్తున్నాం మా సార్. బాస్మతి రైస్ కావాలరా మాకు. బాస్మతి రైసు ఇక సుఖపడరు బిడ్డ ఇయ్యాలని. ఇక మీరు అటు ఇటో గాని ఎన్ని కింటాలు ఇవ్వాలి బిడ్డ? 5 కింటాలు. 5 కింటాలు కాక 10 కింటాలు ఇస్తున్నా. సుఖపడు. అయితే అన్ని విన్నాక గుడుగుడు సొంగ గుడాయి సొంగ 7 వాకల నల్ల మంది కావాలరా మాకు. 7 వాకల నల్ల మందు, గుడుగుడు సొంగ గుడా సొంగ, వారి గంజాయి మత్తులు కావాలి మీకు. వారి గుడుగుడు సొంగ గుడా సొంగ 7 వాకల్లో తాటి కళ్ళు ఇస్తున్నా, నల్ల మంది ఇస్తున్నా, 7 కాటన్లో ఫుల్ బాటలు ఇస్తున్నా. 25 బీర్ కాటన్లు ఇస్తున్నా. పోదు ఇవి ఉంటేనే వచ్చింది లడాయి చేస్తామాడ. మరి ఇగో ఇది గంజాయి. గంజాయి సరే. అరే అందులో తగ్గినట్టు అలా బయలురా అన్నా వాళ్ళు చల బయలున్నారేమో. అలా బయలురా అన్నా వాళ్ళు చల బయలున్నారేమో. పుట్టుకూర తిన్నరా అన్నా వాళ్ళు పులి పిల్లలు ఉన్నారేమో. ఎరువులన్న అమ్మలు అన్నా వాళ్ళు ఎమ్మ దగ్గర ఉన్నారేమో. నల్లా కొండ అన్నా వాళ్ళు వీడని అడిగారా. నల్లా కొండలేమో వాళ్ళు వీడని అడిగారా. అన్న వాళ్ళు 2 వాళ్ళు వచ్చినారు. బాబు మేము కట్టిలము ధర్మహయ్యాలమ్మ తమ్ముడట నాగరకొండ భర్త వచ్చి నారదుని బిడ్డను తీసుకొని పోయిందట. బాబు ఆ పిల్లగాడు దొరికితే నరికి నారో చేసి పొడిచి బొరకలు కప్పి వస్తాము. అయితే పిల్ల సమయం అయితే పిల్లని తెస్తాం. పిల్ల సమయం రాలేదు వానికి ఉండటం వల్ల 1 లక్ష మందా అందరు పట్టుకొని వస్తామని పోతున్నాం. మరి మీరే వస్తాం కూడా పౌడి సిద్ధపురం పాతూరు మసీదు కాడ ఒకడు గుడ్డోడు ఒకడు కూనోడు ఒక్కటి ఎవరు పోయినా చుట్టాకు పోవు అక్కడికి కొని ఈ పాత మసీదు లోపల పండుకొని ఇక్కడ కాలం గడుపుతాం. బాబు దారిగడ్డ వచ్చేదేంద్రా నాయనా మీరు నీ అంటే మేము వస్తాము. కూనోడు ఎప్పుడైతే వీరమ్మ పేరు చెప్పిందో నీ కళ్ళ మీద నీ కళ్ళు వచ్చినాయి, దాని గోడు మీద గుడి సక్కయింది. మీ ఎంబడి మేము వస్తామన్నారా? వాళ్ళతో మన ఊరు దొంగరా అన్నా మరి వాళ్ళు బయలుదేరినారా. వాళ్ళన్న వెళ్ళి అన్నా వాళ్ళ కారణ వెళ్ళినారా. కొండలు అన్నా వారి దాపురాలు వెళ్ళినారా. దారి గడ్డ వచ్చిందండి. ఎవర్రా ఎవరు మీరు? దొంగలం ఇక్కడ ఓటురు బిడ్డ పోతున్నాం. ఎందుకు బిడ్డ భీమన ఓటు మీద ఎందుకు? కారమ్మ తమ్ముడు రారాజు వీరప్ప. అయితే పిల్ల సమయం అయితే పిల్ల తీసుకురమ్మండు, లేకపోతే పిల్ల సమయం కాకపోతే మందం కొట్టుకొని రమ్మండు. మా దారి గడ్డ వచ్చిందండి. అయితే నాకు 99 ఏళ్ళు గడిచిపోయినాయి బిడ్డ. నాగేంద్ర ఎందుకు నాకు 99 ఏళ్ళు గడిచిపోయి తోకపుండు తలకొచ్చింది, తలపుండు తోకొచ్చింది, ప్రాణం పోలేక రాసపుండు నెత్తిలో మాదపుండు ఈ ప్రాణం పోలేక ఈ దారి లోపల కొట్టుకుంటున్నా నేను. నాగేంద్ర పక్కన జరిగి మనం వెళ్ళిపోతాం. ఎక్కడ పోతున్నారు మీరు? ఇప్పుడు చెప్పింది వినవాలేదా? బీరప్ప నగ్గానికి పోతున్నా. అయితే నేను కూడా వస్తా. మీరు ఎప్పుడైతే బీరప్ప పేరు చెప్పారో నాకు ఇప్పుడు రాతపుడు మారింది, నెత్తిన మాదపుడు మారింది, 12 ఏళ్ల వయసు 12 ఏళ్ల వయసు పుట్టింది నాకు. నేను కూడా వస్తా. నువ్వు మా ఎంబడి వచ్చి ఏం చేస్తావు? పడదామంటే లెక్కలు లేవు, కడతామంటే కాళ్ళు లేవు. మీరు ఒక్క రోజు ఏం చేస్తారా? బాబు మేము పోయి పిల్ల సమయం అయితే పిల్లలు తెస్తాం. పిల్లలు ఎత్తుకొస్తారు. సమయం కాలేదు కాకపోతే వాళ్ళకు ఉన్నది 1 సంవత్సరం అందా మనకి 1, 2 శాతం 3 ఎత్తుకుంటారు మీరు. అంతేనా? మీ పిల్ల సమయం అయితే పిల్లలు ఎత్తుకొస్తారు, లేదా మందిని ఎత్తుకొస్తారు. నేను తోకనా కడతా 90 లక్షల మంద, ఎన్నునా కడతా 1000 లక్షల మంద.
మే పక్కన అంతా 10,000 మంద మేడ మేకపోయి ఎక్కువ ఏమగిరి గుట్టోళ్ళ బెనగిరికి మందనంతా మింగో వస్తారు. అరే మనం ఏడుకురం పోతే కూడా మందు తగ్గట్లేదు. ఈ పాము దొరికిపోతేనే మంద. పవతని 10 మంది మరి దొంగల బయలు వెళ్ళేరి. సంవత్సరాల మంది దొంగల బయలు వెళ్ళిరి. పవతని 10 మంది మరి దొంగల బయలు వెళ్ళేరి. సంవత్సరాల మంది దొంగల బయలు వెళ్ళిరి. అడవులుగా ఏడుగురు దొంగ అయితే రానుగని స్వామివారు దేవుడు స్వామివారు దేవుడు రారాలు వీరపను రారాజు వీరపను రాజుల్లా కోమాళ్ళు రాజుల్లా కోమాళ్ళు ధర్మానే వయ్యాలము ధర్మానే వయ్యల్లము దండు బాట అవటము రెండు బాట అవటము ధర్మ వయ్యాలము దండు బాట పట్టుకొని పోతుండు. ఆ వీరప్ప కామరసు తీసుకొని పోయాడు సంగతి. శైల పర్వతం వెళ్ళ రారాజు మల్లేసుడు చూసిండు. దగ్గర ఒండి గంగన పళ్ళు ఎన్నోడు దగ్గర పత్తు గంగన పళ్ళు నన్ను నాదాయి కోరికల భాగు నా కొడుకులు ఏమని అడిగిండ్రు. ఆయన 18 జాతులకు గురువు ఉండు, మాకు గురువు లేడని అడిగిండ్రు. అడిగిన నేనేం చెప్పినా ముందళ్ళు కట్టాలి వెండి ఏడుగుళ్ళు, పచ్చళ్ళు కట్టాలి బంగారు ఏడుగుళ్ళు, ఎండుగుడి మీద బంగారు గోపురం, బంగారు గుడి మీద ఎండు గోపురం, 7 గుళ్ళ ముగ్గురు సాలికేటమ్మా కులహాలకురంతా భీమల పట్టిన వీరుప్ప పేరు మీద గుళ్ళు కట్టిండ్రు. కావున రోగులు ఎత్తుకొని పిండి బియ్యం తయారు చేసుకొని ఉన్నారు. ధర్మ హయ్యాలమ్మ కాలమ్మ తమ్ముడు పోతున్నాడు. కావున ధర్మ హయ్యాలమ్మనే తగ్గిపోతాడు. ఈ కురుమలకు దేవుడు కావాలంటే ఈ వీరప్పనే తగినోడని ఆ పర్వతం మీద మల్లేశ్వరుడు పర్వతంబు మీద మీదనే మారే దేవుడు మారే దేవుడు సాకు సౌరు పల్లెకు సాకు గౌరీ పల్లెకు సాకే సవరే పల్లెకు సాకు గౌరీ పల్లెకు ఏకధరణి తమ్ముడు వీరప్ప నాగలకొండ పోయి పిల్లలు తీసుకొని పోతుండు. ఇక మీకు గురువు కావాలంటే ఇదే టైము. మూసినోళ్ళు 300, ముయ్యనోళ్ళు 300 జాగంటలే కాదన్న దేవుడికి అడ్డం పోయి ఇందు నీళ్ళ బిందెలో నీళ్లతో సాగబెట్టుది. నీళ్ళ శాఖ పాల శాఖ పెట్టి వాళ్ళు ఎన్నో తానేవి జరువే వాళ్ళు ఉన్ని కంకణ పొల్లు వాళ్ళు ఎన్నో తానేవి జరువే వాళ్ళు పట్టి కంకణ పొల్లు వాళ్ళు ఎన్నో తావి ఎన్నో తనువే అయ్యో నన్ను తానే నానే డోలువే ఇక మున్నూరే కాబట్టి నువ్వే అయ్యో ముయ్యాని డోలువే అయ్యో మున్నూరే కాబట్టి నువ్వే జాగ్రత్త పట్టుకోలేదు అయ్యో నేను కన్నా వ్యక్తిని వాళ్ళు నిలబట్టుకోలేదు ఇక కంపిల్లతో అయ్యో కంపిల్లతో అయ్యో కాళ్ళకు వాళ్ళు తలా తాకలు వచ్చినాయి. దేవరాజా శనార్థి 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 శివసేనార్థి దండము దాసిని. అయ్యా నా గడ్డ ఎందుకు వచ్చిండ్రు? మేము చాకు తోరుపల్లి కాదోళ్ళపురం ఇన్నుట ధర్మావయ్యల వరకే నాకు దొరకడని నీకు చల్ల చాకలు జిల్ల చాకలు అయితే మల్లన్న కొడుకులు మాతా బాంధవులు ఇన్నూట ఇద్దరు ఉన్నలు పచ్చలు. అయితే నేను సంగతి మీ తండ్రి వచ్చి మీకు చెప్పిండు. ఆ దేవుని గంట పోయి మనకు వచ్చి మీ గుళ్ళలో లగ్గం చేసుకోమని లగ్గం చేసుకుందామని అడ్డం వచ్చిన మల్లన్న చెప్తేనే మీరు వచ్చి నువ్వు అచ్చుడాల్చం 5 నిమిషాల లగ్గం లగ్గమా లగ్గం అయ్యయ్యో అయ్యయ్యో నేరము కొచ్చెల వంటి కులము కొచ్చెల వంటి సముద్ర మోకాల వంటిన సముద్ర మోకాల వంటి కులమించిన వాళ్ళు కులమించిన వాళ్ళు వాళ్ళు బతకాలేడు మరడు బతకాలేడు అలా విడిచిన కోతి కొన మిడిచిన కోటి కోతి బతకాలేడు కోటి బతకాలేడు కులం భ్రమరావడ్డు కులం రమణావడ్డు కులము కొచ్చెల వంటి కులము కొచ్చెల వంటి సముద్ర మోకాల వంటిన సముద్ర మోకాల వంటి అయ్యో భగవంతుడు రారాదు వీరప్ప కులము భ్రమలవడ్డు దేవరాజు కులము కొచ్చెల వంటి సముద్ర మోకాలు మంచి కులం విడిచిన మానవుడు దక్కలేదు విడిచిన కోత దక్కలేదు కులం భ్రమలవడి దేవరాజు అక్కమీది ఎవరు అక్కమీది ఎవరు మనిషే దేవుడు మనిషే దేవుడు మాడి దేవుడు మాడి దేవుడు సాకు సవరి పల్లెకు సాకు సౌరే పల్లెకు ఏకాధరణి పురము ఏకధరుని పురము అటువంటి బాగా మందున పరమని బాగా మధుర రాకు దామరా భీమరాకు రామరా రాకు భీమరా రామరాకు భీమరా ఒట్టు మిరికి భీమర ఒడ్డు మీదికి ఎండినే బంగారి ఎండినే బంగారి ఉల్లాగాడి కొచ్చను ఉల్లాగాడి కొచ్చను రెండయ్యానే కులమా రెండయ్యానే కులమా కులబంగులరా నా పేరు మీద కట్ట గుళ్ళు గోపురాలకి వేరా ఇవే ఆ ఎర్రపట్టిలేమో బంగారు గుళ్ళు
ఆ తెల్ల ఏమో ఎండి గుళ్ళు మీద బంగారు గుడి మీద ఎండి గోపురం 2 గుళ్ళ ముందట స్థానిక ఐటమ్ వల్ల చదురు మండపం. ఈ మండపం మీద నా లగ్గమా? ఈ మండపం మీద నీ లగ్గము. సరే అయ్యా, నా లగ్గానికి మీరు పిండి బియ్యం తయారు చేసుకున్నారు. పొలం సరే అయ్యా, కానీ వాళ్ళు నేను చెబుతూ లేదంటే లగ్నమాల. సరే సరే పిలుచుకో. వారి రాయిడా మల్లప్ప రాయిడా మల్లప్ప వందరాని చూడునా ఆకులందు కోముదా ముట్టారాని చూడునా ముళ్ళు అందు కోని ఊరు ఊరు పెరడం ముత్రాలన్న వపము పల్లె పల్లె పెరడం పత్తిరి కాలేయడం వారి రైడా మల్లప్ప అంతరాని చోట వాకందుకో ముట్టరాని చోట ఉల్లందుకొని సురా 31 దేవతలు ఈయన భీమన ఒడ్డు మీదకి వీరప్ప లగ్గానికి రమ్మని దేవతలకు రాత్రి ఉత్తరాలు వెయ్యి తమ్మి అరే రైడా దేవాళ్ళమంతా ఈ భీమన ఒడ్డుకు రమ్మని ఆ ఉత్తరాల పత్రికలు పంపు. దేవరాజా, అందమైన దేవతలకు అందరికి పంపుతా గాని నాకు టైం నువ్వు కూర్చో. అయ్యో రాయుడు మల్లప్ప అందరాని చోటునా ఇక వాకులందు కుల్లడు ఇక ముట్టారాని చోటునా ఇక ముళ్ళు అందు కుల్లడు రాజులాల దేవతలాల సురాన 33 కోట్ల దేవతలాల సాకు సౌరుపల్లే కాదుర్ని పురంపై భాగమందున బీరప్ప పేరు మీద గుళ్ళు గోపురాలు యొక్క కులాన్ని కురుములు కట్టిరు. సీమర ఒడ్డు మీద బీరప్ప లగ్గానికి ఒక రమ్మని అందారాని చోటున అయ్యో ఊరు ఊరు పెరడా ఉత్తూరాలే వేసను ఇక పల్లె పెళ్ళే పెరడా పత్రికాలే వేసిని వందమైన జ్యోతులు ఇక వాష్పాల మీదను వాళ్ళు కొంతమంది జ్యోతులు అయ్యో కొంతమంది జ్యోతులు అయ్యో కొండ ఈ రాతాలు వాళ్ళు రక్కలు కట్టుకొని అయ్యో శంకరుడే లెక్కను ఇక కంటనారుల నంది ఇక పార్వతమ్మ లెక్కను ఇక బంగారి పోడేలు అయ్యో విష్ణు బ్రహ్మదేవుడు అయ్యో విష్ణు లక్ష్మీదేవి వాళ్ళు లక్కారతామెకిరి బ్రహ్మనే సారపతి వాళ్ళు మేఘరాతామెకిరి అయ్యో దేవతలంతా సురాన 33 కోట్ల దేవతలు సౌరపల్లి దొర్రి యొక్క పడమడ బాగాన వీరప్ప పేరు మీద యొక్క భీమర ఓటు మీద గుళ్ళు గోపురాలు కట్టిండు. అత్తామర పెట్టు దేవాలయం కూర్చొని ఉన్నది. రైలు గోత్రం పంపిండు. 6 కొత్త 7 కొత్త శంకాలు కొత్త పద్మనాలు గోగులు గంగాలు విశ్వేశ్వరుడు సభలు 33 కొత్త దేవతలు వచ్చిండు. యొక్క భీమర ఒడ్డు మీద కూర్చున్నారు. వచ్చేది దేవత ఇంకా వస్తుండ్రు. వచ్చిన దేవతలంతా సభ కూర్చున్నారు. ఈమె ఒడ్డు వార్త ఈ ప్రకారంగా ఉండని ఆమెతో 10 మంది దొంగలు వాళ్ళు 10 మంది దొంగలు 10 మంది అయ్యో అది ఇప్పుడు ఆకారము అమ్మనూరు దొంగలు ఆమెతో 10 మంది దొంగలు వాళ్ళ దొంగలు అటువంటి ఏ విధంగా వచ్చిందో ఆమెతో 10 మంది దొంగల దొంగ వచ్చినారు. ఏమి అదొక భీమరావటి కూర్చోవరికల్లా అంది ఆడవాళ్ళు పెట్టి కూర్చుంటారు దేవాలయం. ఆ దేవతలలో పోయి పిల్లల కొనినమనుకో వాళ్ళ ప్రాణం తీస్తారు. చూడండి మందల హాడుంది. పాలపూల సౌలు పగడ వచ్చింది కింద మంది ఉంది. మందమికి దొంగలు దొంగలన్నా మంద మీదకి వచ్చేవరకల్లా మంద కట్టి వెళ్ళాడు పోయిడు పోదన్నా. అందులో వలలు పరుచుకుంటా కొయ్యలేస్తుండు. అరే ఒక్కడే ఉన్నాడని కొన్నారు. వాళ్ళు 9 దొంగలు 9 పోయిన మీద వడలు
ఓర్రా వాడు, ఓర్రా. ఆపా 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 ఓర్రలై 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 ఆపా పాత కూర్చుంటారు కట్ట కింద ఆడుకోరా కట్ట కింద ఆడుకునే బలపెట్టుకుంటుంది కట్ట కింద ఆడుకుంటే ఎక్కడ పెడతా ఇది కావాలి జల్దీ అంటే జల్దీ కావాలంటే పట్టిన పోయి ఒకటి పని కుక్క వచ్చినట్టు వాడిగా సెలవున్నా సెలవు అత్యంత కలపాలి అయిందారా వాడి పని అది లేపురు అది లేపురు కడితే రెండు ఎర్ర కడదాం లేకపోతే పచ్చి కడదాం ఇప్పుడు ఎర్రది పచ్చి ఏదో ఒక కలర్ కట్టాలి ఏమది అన్ని ఆధారాలు పెట్టి దేవాలయం కూర్చున్నారు నా వడ్డీ కొట్టామంటే బోయికి తొమ్మిస్తలేరు రైతులు అందాక ఏందో కొనుక్కరాము బోయిని దొరకరా అన్న రాయుడు మల్ల పను వాడికి దగ్గర పోయిందయ్యా రచలు వాడి బోయిడా దేవరాజు అంటుందా అని ఉంటావా దేవరాజా పోయిన తోలుకొచ్చినాయి ఎవరు రావయ్య నాయననే నాయన్న బోగనను నాయన్న బోగ పాట పోటా కదునే కథలో ఎవరు గజనే కథలో ఎవరు గజను దొంగ ఎవ్వాడు జనే నాయన్న బోగనను రావయ్య నాయననే వాడు మూడా కథలు పోయి కాయకాంతాల కామరతిని తీసుకొని సంగతి నాకు అయింది వాడు పాపతో 10 మంది దొంగలు తోలేడు పిల్ల సమయం అంటే పిల్లనేసుకొని లేకపోతే గొల్లోనికి ఉన్నది సవలచ్చ మంద పోతే గమ్మన్నాడట ఈ పిల్ల సమయం ఈ లగ్గమైతుందని బాబా ఇక ఎట్లా లగ్గం నువ్వు చేసుకుంటే తెల్లారన్న నా తమ్ముడు నా దగ్గర రాడాలి తోకన కట్టింది 90 లక్షల మందను ఎన్నున కట్టింది 10 లక్షల మందను 10 లక్షల మందను మేక పిల్ల లేకుండా యాదగిరి గుండోలు కోనగిరి మింగింది పోతుంది పోతుందా మంద పోయి రావయ్య నాయననే రావయ్య నాయననే నాయన్న బోగను సమ్మను గోరు దొంగలు సమ్మను గోరు దొంగలు ఎన్ని దెబ్బలు కొట్టిరి ఎన్ని దెబ్బలు కొట్టిరి నాయన్న బోగను ఎన్ని దెబ్బలు కొట్టిరు రావయ్య నాయననే వచ్చిదేవా నువ్వన్న పోతే బాగుంది కదా బ్రహ్మదేవా
నువ్వు పోతే బాగుండు కదా. నా వీలు కాదు నాయన బోలో శంకర నువ్వు మందం వస్తే బాగుండు కదా. కుమారా నువ్వు ఇయ్యమని చెప్పినావు కానీ కయ్యమని చెప్పలేవు. కయ్యమని చెప్తే డాల్బల్లే తీసుకొని వస్తుంది. మా నాగో సంఖ్య కాదు నేను గినవాడు తాత తాత మందకి దొంగలు మంద కట్టం పోయి మందం మలుకొస్తే బాగుండు కదా అని. నువ్వు లగ్గానికి రమ్మను. నా లగ్గ వెళ్ళి గడియలు లగ్గం ఎన్ని ఎన్ని గడియాలు లగ్గము గడిగేలు లగ్గం గడిగేలు ఓ తాత నారదా ఓ దాదా వెళ్ళు లల్లు కూడా ఎనలేని లగ్గమేడు గడియలుందన్నా నేను దొంగలు పట్టడం పోనొక్క గడియా దొంగలను పట్టుకొస్తా ఒక గడియా ఒక గడియా ముక్కాలు 3 గడియల్లో వస్తా తాత. ఇంకా 4 గడియలకు ఇష్టం ఉన్నాయి కదా. ఉంటాయి కానీ లగ్గానికి అంత తాత తాత వెళ్ళిపోతే లగ్గాలు ఎత్తా కొట్టకు ఇయ్యాలనా తాత లగ్గాలు ఎత్తిపోతే కలిగిన వారికి 3 ఏళ్ళ దాకా నాకే లగ్గము లేదు 3 ఏళ్ళు లబ్బదే 5 ఏళ్ళ దాకనే నాకే లగ్గము లేదు 5 ఏళ్ళు లబ్బదే 7 ఏళ్ళ దాకా నాకే లగ్గము లేదు 7 ఏళ్ళు లబ్బదే 9 ఏళ్ళ దాకనే నాకే లగ్గము లేదు 9 ఏళ్ళు లబ్బదే 10 ఏళ్ళ దాకా నాకే లగ్గము లేదు. తాత నారదుల వారు తాత ఇయ్యాల నా లగ్గం ఎత్తిపోతే కలిగిన వారికి 3 ఏళ్ళ దాకా నాకు లగ్గము లేదు 3 ఏళ్ళు తప్పితే 5 ఏళ్ళ దాకా లగ్గం కత్తి కావారాతికి లగ్గమన్నాయ ఓ తాత నారదా తాత నారదుల వారు పోతుండ దొంగల కాడ ఎట్లా గొంగళ్ళు భుజాల మీద ముగ్గురు ఎవరు ముంగట గొంగలు ఎట్లనే లక్కన ఏమన్నాడు కదా అని కళ్యాణం ఓదేవా కళ్యాణమే శోభ శోభానం ఓదేవా శోభానమే కళ్యాణం ఓదేవా కళ్యాణమే శోభ శోభానం ఓదేవా శోభానమే కళ్యాణం ఓదేవా కళ్యాణ శోభ శోభానం ఓదేవా శోభానమే వీరప్ప కామరాజి మునియా కుమారు జగ కరగంసు మారగో నాగ కరగంసు మారల్ల కళ్యాణం ఓదేవా కళ్యాణమే శోభ శోభానం ఓదేవా శోభానమే శోభ శోభ నమో దేవా శోభానమే
ఇది దేవుని దేవతల పెళ్లిల నాడు దేవత కలిగనమే అయ్యో దేవత కలిగనమో అమ్మ దేవత అయ్యో అరణ పడివిల కన్నడ చెప్పిన బంగారు కొబ్బరి బయలు వరకు బాల కొబ్బరి మల్లయ్య కమకానికి వెయ్యలగిరికి చూడమ్మకు తరువై ఆదిమల్లమ్మకు జన్మ తలుపులు బంగారు కొబ్బరు కలుసాడు కమలని వాళ్ళకు ఆరు ఓట్లకు కలిగి కంగన మరోషవాసిగా ఒకరు జన్మ తలుపులు బంగారు కొబ్బరు కలుసాడు కమలని వాళ్ళకు కోటి మంది యువతుల పెళ్లి వల్ల కలిగాను 100 మంది యువతుల పెళ్లి ఐదు వల్ల కలిగాను కళ్యాణ మొదలే వీరప్ప కమరే విష్ణు దక్షిణే మల్లయ్య రత్నగే బ్రహ్మస్వరూపది అయ్యో శివుడు పార్వదేవి సజీవలకంత చంద్రమణం విష్ణు నారాయణమూర్తి చంద్రనం గోపదనం పట్టిరకం నమం పార్వతీదేవ మంగళమ్మ దేవరాని మమ్మేలు పిల్లలు ఓటి పొలములు తేనెతో తాగిన తీయ మామిడి పళ్ళు అయ్యో తెచ్చి మాకిత్తురు తెచ్చి మాకిత్తురు కామరాజుకి ఇక గడగాన గంటిత్తు గంట నానిత్తు కన్నీరు ఊళ్ళ నిన్ను ఓలించరా ఎప్పుడు ఓలిస్తూ ఎడ ఓలిస్తూ జగదు తారికి నిన్ను ఓలించరా చిత్తాలు రాపిన సినిమా ఎల్లమ్మ మా తల్లి ఎల్లమ్మ నేరతమ్మ ఇక ఉమ్మెరియ వీరప్పని కారతయ్యో ఇక కొమ్రెల్లి వల్లల్ల నీ కారతి కొండగట్టంజని నీ కారతయ్యా కొమ్రెల్లి మల్లయ్య నీ కారతి ఇక మా మంగళము మంగళం 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 మీరాజ సమర్పయామి నవం పార్వతిపదియరా మీరు వచ్చిన మొగలు కట్టాలి అని కట్టాలి 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 కానుకలైనా కట్టాలనే కట్టాలి నరికి మందన కొట్టుకొచ్చిన మందన కొట్టుకొచ్చిన నా లెక్క ఎన్ని గడియలు ఎన్ని గడియాలున్నది తాత లెక్క తాత కదా వేడి గడియలు ఉందన్నాడు మూడు గడియలు అప్పట్లో చెప్పినా 7 గడియలు తాకితే ఇయ్యాల నీ లగ్గం చెప్తే కలిగిన వారికి 3 ఏళ్ళు 5 ఏళ్ళు 7 ఏళ్ళ దాకా ఎన్నో చెప్పినావు కానీ ఇయ్యాల నీ లగ్గం గడి అయితే దాట కొట్టుకున్నా నువ్వు యుద్ధం చేస్తున్నాగా వెళ్ళలేని గడియలు దాటిపోతుంది ఆ గడియ సమయం చూసి ఇప్పుడే ఒక 5 నిమిషాల ముందు లగ్గం అయిపోయిందా 5 నిమిషాలు అయిపోయినా అయ్యో నేను వాడిదాని కొరకు వేషాలు నేను వర్య బ్రహ్మావేశము వేషాలన్నా గట్టిన
వేషాలన్నా గట్టిని నేను తీర్చిన గట్టి తాతమా జారాడేశము గట్టినమా జారాడేశం మీదమా నేను ఆడాలని వాటను ఆటలాడిన తాతమా నేను పడాలని పాటను పడాలన్న వాడిన ఉన్నదని ఎవరు ఉన్నదని ఎవరు ఉన్నన్న చుట్టూ ముట్టు నాయనమా చుట్టి 30 కొట్టామా 30 దేశులు ఉన్నందను రాజులు ఉన్నందను నాకు ఏమాచారాకొచ్చి నాయన విష్ణుదేవా నాయన బ్రహ్మదేవా తండ్రి శంకరుడు మీరు ఎవరు ఉన్నందని ఏమాచారాకొచ్చి మీరు ఎవరన్నా మందరు మలుపుకొస్తే నాకెలకమా ఎంతో బాగా పాడి నేను బామని తెచ్చుకుంటుంది నాకే లక్ష్యము లేదు అయ్యో మేనా మామ రావయ్యా నా మామని వాడు కథా మళ్ళీ చల్లాని మరణాలు పంచన్న ప్రాపత్తుడు పరమదోషాకారి వాడు నిండున్నానే అయ్యో గంగు పెట్టేవాడు లింగమున్న గుళ్ళునే కుల కొట్టేవాడు వేసిన విస్తాడు వెనక కొందేవాడు వాడు పిటమిలా కాళ్ళు ఎత్తా కొట్టేవాడు వానికి పొద్దేడు కయ్యాను వానికి లేకపోతే వాడి కొట్టాలున్నావన్నము శివరు నమ్మేగాను మా పేరు కయ్యాలు కయ్యలు లేకపోతే వాని మత్తుల నిద్ర నా బిడ్డేను నాకు తోలి జీవంటే నేను తోలియాకపోతున్నా నేను తోలియాకపోతున్నా అయ్యో మేనా కలియుగంబు మీద లోకులు పలగాకులు కోటమ్మానే ప్రజలు ఏమంటారు మామ తల్లిదండ్రి వచ్చిరా జ్ఞానమామాలుంటే తల్లిదండ్రి రీతి అన్నడు మామ వైపైన మామ జ్ఞాన మామ కాదు నాకు పరివాడవద్దు అయ్యో జ్ఞాన మామ నీ కడుపు వాళ్ళని మందానికి దొంగరానే లోని లగ్గమెత్త కొడుతువే నేను ఎంతో బాధపడి నేను
నేను బామం తెచ్చుకుంటే బామం తెచ్చుకుంటాను నేను వాడి రాని కొరకు వరి వేషాలు నేను వరి బ్రహ్మావేశము నేను వేషాలన్నా కట్టిన నేను మొత్తం అంతా వాడి వెలిగి నేను 300 వేషాలు వేషాలన్నా కట్టిన నేను పౌడమంతా వాడి బామం తెచ్చుకుంటాను నాకే అర్థము నాకే రాజ్యము లేదు వైపాయినా తాత నా లగున మిగునామాయనమా లగున మిగునామాయనమా నా చుట్టూ ముట్టు తాతమా చుట్టి 30 వస్తామా జ్యోతులు ఉన్నదని రాజులు ఉన్నదమా ఎవరు ఉన్నదను ఏమాచారాకు తిరిగి మీరు ఎవరన్నా మందరు వలుపుకొచ్చును మందరు వలుపుకొచ్చును నాకే రాజ్యమా నాకే లగ్నమౌనా వైపాయనా లగ్న మిగునామాయన నేను ఎంతో బాధపడి బామం తెచ్చుకుంటాను నాకే లగ్గము లేదు యశము కట్టినల్లా ఏమి పొందము సరే ఏమి పొందము దొరికే నేను బామం తెచ్చినల్లా నాటువంటి కొడుకులు నీకు లేకపోయిరా అయ్యో మేనా మామా నీ బిడ్డటువంటి బిడ్డలు నీకు లేకపోయిరా రాజాగారాదుల్లా నీకే పుణ్యము దొరకని నీకు భక్తి దొరకని రెండయ్యావో దేవులు 6 వస్తావయ్యలు దేవానా దేవులు దేవునే గానాదులు నాకే లగ్గమౌనా వైపాయనా తాత లగ్న మిగునామాయన ఎవరు నాకు ఏమాచారాకొచ్చింది నా చుట్టూ ముట్టు తాత ఏమాచారాకొచ్చింది తాత ఎవరన్నా మద్దను వలుపుకొచ్చే నాకే తాత చుట్టూ 33 కోట్ల దేవతలు నా చుట్టుముట్టు తాత ఆ దాని కొరకు అడిగే వేషాలు బ్రహ్మ వేషం కట్టుకొని తాత తీర్చి కట్టి జాలనేషం కట్టుకొని బామం తెచ్చుకుంటే మన పుణ్యం ఉందా? లేదు తాత ఏం పుణ్యం లేదు తాత నరంలో దేవరాజా కానీ చుట్టూ 33 కోట్ల దేవతలల్లా మా దొంగల గడ్డ ముమ్మంటే మీరు ఎవరు ఫోన్ అన్నారు పోమన్నారు తాత మాయక్క మాంకాళ్ళ పలవటే మాంకాళ్ళ చూడుంది మాంకాళి మామ తప్పు కాదు నాయక్క మాంకాళ్ళ కొట్టును ఎటువాయే మాంకాళి వాడుంది మాంకాళ్ళ దేవాదుల్లా తాత మాయక్కడే మాంకాళ్ళ మాంకాళి ఎందుకంటే ఈ దేవాన జాతులు అందరిని అడిగినావు కానీ అగో మీ అక్క లగ్గ పెట్టి కొట్టిందన్నవా? దేవరాజా మీ అక్క ఎన్నడూ లేనటువంటి మాటలు అంటున్నావు. మీ అక్క నీ మీద పగెత్త పట్టింది, నీ లగ్గం ఎత్తెత్త కొట్టింది.
తాత ఆ, ఒక్కనాడు ధర్మహయ్యాల్లో నేను ఏమడిగినావు? అక్క నాకు పెళ్లి మీద ప్రేమ లగ్గ మీద వృద్ధి పుట్టిందన్నాడు. ఆ, తమ్మి ఆ, అప్పంగిళ్ళ పట్టు మహాలంగిరి మహారాజుల బిడ్డ హారగుట్ట చిన్న ముత్యాల సోమరసం తెచ్చి ఆ, నీకు లగ్గం చేసిన తమ్మన్నది. ఆ, అక్క వాళ్ళ కులమేం కులం అని నేను అడిగిన. అవును. వాళ్ళ కులం కూడా మన కులమే, మన కులం వాళ్ళ కులం ఒక్కటి తమ్మన్నది. ఆ, అంటే మన కులం కూడా నాకు తెలియదు, ఆ, మనదేం కులము వాళ్ళదేం కులము చెప్పక్కన్నా. ఆ, అంటే ఏమన్నది, ఏమన్నది? వాళ్ళు కాపాడుదా మనం కూడా కాపాడదాం అన్నది. ఆ, అన్నప్పుడు నేనేమన్నా, ఏమన్నావు? అక్క ఆ, నువ్వు కాపుదాని వాళ్ళు కాపాడు, అవు, నేను పుట్టిన భావనోనికి ఆ, నాది భావన కులం భావన పిల్లలే చేసుకుంటున్నా అవు, అన్నప్పుడు మా యొక్క ముఖం అంట పెట్టింది. ఆ, ఏమిరా ఆ, నేను ఇచ్చినట్టు కూడా సాధి సంపాదించి ఆ, పెంచి పెద్ద చేసిన నా తమ్ముడు అవు, నన్ను కులవేదం ఏర్పాటు చేసినని ఆ, మా యొక్క ముఖమంట పెట్టి కట్లకి కన్నీరు మోపైంది. ఆ, అప్పుడు మా యొక్క మనసు ఇంత కుదరాలని ఆ, మా ఎక్కది ఏడు ముఖం పోయి నగముఖం ఎత్త కావాలని ఆ, నేను మా ఎక్కలు ఒక్క మాట అన్నా. ఏమి? అక్క ఆ, జ్ఞానవారి పిల్లకు ఆ, జ్ఞాతివారి పిల్లకు ఆ, ఒక సమక్ష ఉంటది. అవు, ఏమని ఆ, అక్క ఆ, కానీ ఆ, ఇయ్యాల నేను జ్ఞాన సుచిత్వం బోడగొడితే ఆ, ఒక్క ఇంత ఆ, ఒక కుంటి పిల్లగాడు, అవు, ఆ కుంటి పిల్లగానికి పిల్లలు ఇయ్యాల కన్నా ఆ, అంటే మేన పిల్లుంటే తెచ్చి చేయాల కమ్మన్నది. అవు, ఒక కన్ను అయిన పిల్ల గుడ్డి పిల్ల ఉంటది, ఆ, ఆ గుడ్డి పిల్లను ఎవరు చేసుకోవాలి కన్నా ఆ, అంటే మేన పిల్లగాడు ఉంటే గుడ్డి పిల్లని మేన పిల్లగానికి ఇచ్చి చేయాలి కమ్మన్నది. అవు, మరి ఇయ్యాల నేను మేన సుచిత్వం బోడగొడితే ఆ, ఆ కుంటి పిల్లగానికి పిల్లని ఇయ్యరు, ఇయ్యరు, ఈ గుడ్డి పిల్లని ఎవరు చేసుకోరన్నా. చేసుకోరు. ఆడే మా గురువు మేన సుచిత్వం బోడగొట్టిందని అవు, నా మీద తుమ్ము వేస్తారు, ఆ, నేను మేన సుచిత్వం బోడగొట్టన్నా. ఆ, అన్నప్పుడు మా యొక్క ఏమన్నది, ఏమన్నది? తమ్మి పుట్టినేసివా పుట్టుకనేసివని ఆ, కళ్ళెత్తి మా యొక్క పక్క 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 నవ్వి, ఆ, తమ్మి ఆ, నువ్వు నాగలకొండ పట్టం పోతావు అంటే నా మనసు నమ్మదని ఆ, అది ఏరియా వేషాలు కట్టించుకొని హరియా బ్రహ్మ వేషం కట్టించుకొని అవు, తాత ఆ, తీర్చికట్టి జాలేశం కట్టాక ఆ, మా యొక్క కడుపులో ఏముందో అవు, మీదికైతే నా మీద మనసు ఉన్నట్టు అవు, ధర్మాహ్యాలం నన్ను రాగదోలింది. ఆ, ధర్మాహ్యాలం నాగలకొండ పట్టం నన్ను తోలిచ్చింది. ఆ, నేను పిల్లల్ని తీసుకొని వచ్చిన ఆ, ఈ భీమ రోడ్డు మీద మా యొక్క ఉండి ఆ, మంద మీదకి దొంగ వెళ్ళింది మా యక్కని, అవు, నా లగ్గమెత్త కొట్టింది కూడా మా యక్కని. చూడు మా కాలి చూడు నీ మా కాలి, మందు గుండెలా తులా మందే గుమ్మెదా, ఎటువే మా కాలినా ఎటువాయే మా కాలి, ఏడుంది మా కాలినా ఏడుంది మా కాలి, దేవాతుల్లా అక్కను దేవాతుల్లా వెక్కను. తాత నాన్నవారు ఈ భీమ రోడ్డులో మా కలమ్మ ఏడుందో పిలువు. దేవరాజా నేను నిలిస్తే ఆగబడకు. మాంకాలమ్మ 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 పార్వతమ్మ ఉన్నదా? సరస్వతి ఉన్నదా? దేవరాజా తాత నారదుల వారు ఈ భీమన ఒడ్డు మీద మీ అక్క ఉండే జాగంటే ఎంత పిలిచినా మా యొక్క వలుపులేదా? పార్వతమ్మ దగ్గర ఉండాలి, లేదు సరస్వతి దగ్గర ఉండాలి, ఆ. లక్ష్మీదేవి దగ్గర ఉండాలి, ఆ. లేదా నా దగ్గర ఉండాలి. అవు ఈ నలుగురు తప్ప ఎవరి నువ్వా దగ్గర నా దగ్గర ఉన్నావు తాత. అవు లేనా? అవు ఈ భీమన ఒడ్డు మీద అక్కలే లేదు, మా కలమ్మ రాలేదా? రాలేదు. వారి రైడా వల్లప్ప రైడా ఆ, ధర్మహయ్యాలమ్మ కలమ్మ కుటుంబం పంపలేవా? అవు మరి ఇది కూడా లెక్కని. ఎందుకురా నువ్వేమని చెప్పినావు దేవరాజా? పెట్టేయాలి. పెట్టేస్తున్నావు కానీ నువ్వేమని చెప్పినావు? ఏమని చెప్పినా సుధా 33 కోట్ల దేవతలకు ఉత్తరాలు ఏమన్నావు అన్న అలాగే ధర్మవయ్యల అక్కకు ఉత్తరం ఏమని చెప్పినావా? నువ్వు ఆ? దేవతల మాట చెప్పినావా? దేవతల్లో మాంకాలమ్మ పేరు తీసినావా అంటున్నా. ఆహా. చుట్టి 33 కోట్ల దేవతల పుత్రం ఏమన్నా కానీ అందరూ మా యొక్క పుత్రం అయ్యలేవా? అలా దేవత కాదనుకున్నావా? ఏమో నువ్వు వేసేవా లేదా అని వెయ్యలేదు, మాంకాలమ్మ పేరు చెప్పలేదు, నేను వాళ్ళకే వెయ్యలేదు. రా 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 రాయుడా, ఎంత పని ఎత్తివి, రోరి రాయుడా, రాయుడా మల్లప్ప దేవనా దేవతుల్లా మా యొక్క దేవతారా దేవతాదన్నమా రోరి రాయుడా రాయుడా మల్లప్ప 30 కోట్ల దేవతుల్లా కనుమా దేవతుల్లా వెక్కనే నా యొక్క ఉండి లేకుంటాయి. అయ్యో చెల్లెల్లే నీలకము చెల్లెలే నీలకము చెప్పాదో సామాయణ చెప్పాదో సామాయను రోరి రాయుడా రారోరి రైడా రాయుడా మల్ల
మల్లపను రాయుడా మల్లపను ఆడి వెళ్ళాలేంది ఆడి వెళ్ళాలేని కొత్తది నా గుడిది కొత్తారి నా గుడిని ఆడి వెళ్ళాలేంది రామ ఆడి వెళ్ళాలేని పండుగ రూపడది పండుగ రూపడిది పప్ప వేరు పడది జ్యోతుల నాయకను నాయక మాకాళ్ళ నాయక వండిటను ఇరవై చేతుల మీరానే మాకాళ్ళు రామ అయ్యో 12 చేతులమా భాగ్యతి మాకాళ్ళు ఊలా చేత అక్కను అక్క దొంగలానే కొట్టునా ఊలా చేత అక్కనే నాకే లక్ష్యం చేతులే అక్క నాకే లక్ష్యం చేతు నాయక మాకాళ్ళ భీమల ఒట్టు మీద తీర పక్క వంటను నాకు తింటూ గొప్ప గుండునే తమ్ముడంటే దేవానా దేవతుల్లా రాజాకారాదులను మాకలు తమ్ముడంటను నాకు మాట గొప్ప గుండునే నాయక మాకల్నా నాకు ఒక్కలే నీలకము లెక్క లేకుంటాయనా చెల్లెల్లే నీలకము చెప్పాదో సామాయన రోరి రాయుడా ఎంత పని చేసి అక్కకు నాకు ఆత్మలు వారున్నారు రోరి బోయిడా బోగన్నా నాయన్న బోగన్నని అక్క కాశీగలను నాయన్న బోగన్నా మంద కాశీగలని నాయన్న బోగన్నని ధర్మనే వయ్యల్లము అయ్యల్లంబే పోయినా అయ్యల్లంబే పోయి అక్కకు నచ్చా చెప్పవే నాయన్న బోగన్నా అక్కను తోల్కారావు మందగా చీగల్లా పోయిడా బోగన్నా నాకు హసీగల్లా పోయిడా బోగన్నా అన్నా బోగన్నా ఆ గుళ్ళలకు తమ్ముని ఎదురుకపోయిండ్రు అన్నా వాళ్ళు పిండి బియ్యం తయారు చేసుకొని శివలగ్గానికి సిద్ధమయ్యారు 33 కొత్త దేవతలకు తమ్ముడు ఉత్తరం పంపిండు నీకు ఉత్తరం పంపితే ఆడవిల్లవు పరాయి వాళ్ళకు ఉత్తరం పంపినట్టు అవుతుందని తమ్ముడు నన్ను మెచ్చుకొని అక్కను తోలుకొని రాపమ్మని బస్సులు ముట్టడానికి ఆడవిల్ల లేదట ఆడవిల్లకి బస్సులు ముట్టకూడదు తమ్ముడా ముందులని ఆడవిల్ల కదా బస్సులు కట్టాల పిల్ల మెడల అట్లా తమ్ముడు మీరు తోలుకొని రమ్మని దేవతలకు తమ్ముడు ఉత్తరం పంపిండు ఈ తారీఖు నన్ను తోలిండని అక్కడ నచ్చాయిపోయే నాకన్నా ఎక్కువ నీకు ఎవ్వరు లేరు నీకంటే నాకెక్కువ నాకు ఎవ్వరు లేరు నాయన్న బోగన్నా అన్నా బోగన్నా ఇది ఒక్క మాట అక్కకు అబద్ధమాడి అక్కను తోల్కారాయే నాయన్న బోగన్నా అన్నా పోయిడా బోగన్నా అబద్ధము నీ వద్ద లేదు కానీ ఒకటి అబద్ధం ఆడి అక్కను నచ్చ చెప్పి అక్కను తోలుకోనరా రాయచోట అక్కడ లక్కోలే గారికి ఇచ్చి అదిగిచ్చి బుదిగిచ్చి అలవేపు నేర్పి కడుపులో తలవెట్టి తోలుకొని వస్తా బాగున్నారా వాళ్ళు పంపించిన వాళ్ళకు మళ్ళీ పంపించేస్తున్నారు లింక్ పంపించాను పెట్టుకోవచ్చు
చంద్రేమ